నమస్కారం. నమస్కారం. మీ విజయ్ కుమార్ గంట. ఈ పొద్దు ఇంకో అంశం స్పష్టంగా చెప్పాలనిపిస్తుంది. ఎందుకో తెలీదు, ఉదయం పేపర్ తీసినా లేదా ఏ టీవీ ఆన్ చేసినా లేదా ఏ వాట్సాప్లో పరిశీలించినా అక్కడెక్కడో ఓ పోలీస్ ఆఫీసర్ ఆత్మహత్య చేసుకున్నాడని, ఇక్కడెక్కడో ఇంటర్ చదివే విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడని, అలాగే అక్కడెక్కడో ఒక ఇల్లాలు ఆత్మహత్య చేసుకుందని మాటలు వింటుంటే బాధ అనిపిస్తుంది. ఈ సృష్టి అంతా మందే. మనం చెయ్యలేని పనులు అంటూ ఏమీ లేవు. మన జీవితం మనది. ఈ జీవితాన్ని ఎవరూ శాసించలేరు. మన జీవితంలో తప్పొప్పులుంటే వాటిని మనం మార్చుకోవాలి. చిన్న చిన్న వాటికి భయపడి ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితులు ఉండకూడదు. మనం జనంలో కలిసినప్పుడు, మన చుట్టూ ఉండే ప్రకృతిని గమనించినప్పుడు మన చుట్టూ ఎన్ని సంఘటనలు జరుగుతున్నాయి. పిడికెడు మెతుకుల కోసం అందమైనటువంటి ఆడపిల్లలు, చాలా అందమైనటువంటి ఆడపిల్లలు కుప్పతొట్లపై ఏరుడు మెతుకులు తింటున్నారు పడి. అనేక చోట్ల బురద గుంటల్లో పడ్డ పళ్ళను తీసుకుని తింటున్నారు. ఎంత అందగత్తెలు, ఎంత అందమైన పిల్లలు. మసిబారిన స్థితిలో వాళ్ళు ఈ జీవితం మీద ఏమి విరక్తి చెందటం లేదు. మన చుట్టూ అన్ని స్ఫూర్తిదాయకమైన అంశాలు. ఈ జీవితానికి శిల్పం మనమే చెక్కుకుంటాం. అన్న జయరాజ్ అన్నట్టు మన జీవితం మంది. ఈ జీవితాన్ని మనం కాపాడుకుందాం. ఈ జీవితాన్ని మధ్యలో వదిలేని అవసరంలా. ఒక చెట్టు మీద ఆధారపడి అనేకమైనటువంటి పక్షులు ఉంటాయి. మట్టిలో ఆవిరైపోయిన విత్తనం ఆ పెరిగిన చెట్టును చూసి ఆనందపడుతూ ఉంటుంది. అలాగే మనకి జీవితాన్ని ఇచ్చిన వాళ్ళు, మన మీద ఆధారపడిన వాళ్ళు, మన అకస్మాత్తుగా అదృశ్యమైతే, అంతర్ధానం అయిపోతే ఎలాంటి మానసిక చిత్రహింసకి గురవుతున్నారో ఆలోచించండి. జీవితంపై ఆశ మనకి ముఖ్యం. ఆ ఆశతోటే ముందుకు సాగుతాం. మిత్రమా, భయపడి ఆత్మహత్య చేసుకోకు. ఏ సృష్టిలో